హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము వైబ్స్. మన డిజిటల్ మార్కెటింగ్ సిరీస్కి మళ్ళీ అందరికీ వెల్కమ్. ప్రీవియస్ వీడియోలో మనం కంటెంట్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాం. కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఏంటి, అండ్ కంటెంట్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇవాళ మన డే లెవెన్లో డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి నేర్చుకుందాం. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని బిజినెస్ ఎలా యూజ్ చేస్తున్నాయి, కస్టమర్స్‌ని ఎలా రీచ్ అవుతున్నారు, బ్రాండ్‌ని ఎలా గ్రో చేస్తున్నారు. ఈ వీడియోలో సింపుల్ ఎగ్జాంపుల్‌తో కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్? సింపుల్‌గా చెప్పాలంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసి మన బ్రాండ్, ప్రొడక్ట్, సర్వీస్ ఆర్ కంటెంట్‌ని ప్రమోట్ చేయడం సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేస్తున్నారు. సో, బిజినెస్‌కి కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రెజెన్స్ క్రియేట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మన బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఆడియన్స్‌ని రీచ్ అవ్వచ్చు. కస్టమర్స్‌తో రిలేషన్‌షిప్ బిల్డ్ చేయొచ్చు. అండ్ అల్టిమేట్ లీడ్స్ అండ్ సేల్స్ జనరేట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఫస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి అనే టాపిక్ నేర్చుకుందాం. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్, మేజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి, మన బిజినెస్‌కి కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ ఎలా చూజ్ చేయాలి అనే టాపిక్స్ డిస్కస్ చేస్తాం. అలాగే సోషల్ మీడియా కంటెంట్ స్ట్రాటజీస్, ఆర్గానిక్ అండ్ పెయిడ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంపార్టెంట్ మెట్రిక్స్ అండ్ కామన్ మిస్టేక్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ బేసిక్స్ క్లియర్‌గా అర్థమవుతాయి. What is social media marketing? Social media marketing is the use of social media platforms to promote service or content. It helps business connect with their target audience, build relation awareness and generate leads or sales. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసి బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ కంటెంట్‌ని ప్రమోట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక క్లాతింగ్ బిజినెస్ రన్ చేస్తున్నారనుకోండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ డ్రెసెస్, ఫోటోస్ అండ్ రీల్స్ పోస్ట్ చేస్తారు. ఫేస్‌బుక్‌లో ఆఫర్స్ ప్రమోట్ చేస్తారు. యూట్యూబ్‌లో స్టైలింగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కంటెంట్‌ని క్రియేట్ చేసి కస్టమర్‌ని అట్రాక్ట్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది జస్ట్ ప్రొడక్ట్ సేల్ చేయడానికే మాత్రమే కాదు. ఆడియన్స్‌తో రిలేషన్‌షిప్ బిల్డ్ చేయడానికి, బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేయడానికి, వెబ్‌సైట్ ట్రాఫిక్ జనరేట్ చేయడానికి, లీడ్స్ అండ్ సేల్స్ పొందడానికి కూడా యూజ్ చేస్తారు. వై ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇంపార్టెంట్? సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల మన బిజినెస్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ అవుతుంది. మోర్ పీపుల్ మన బ్రాండ్ గురించి తెలుసుకుంటారు. సెకండ్ మన టార్గెట్ ఆడియన్స్‌ని డైరెక్ట్‌గా రీచ్ అవ్వచ్చు. థర్డ్ కస్టమర్స్‌తో రెగ్యులర్‌గా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కస్టమర్ రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ఫోర్త్ సోషల్ మీడియా నుండి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తీసుకెళ్లొచ్చు. అండ్ ఫైనల్లీ ప్రాపర్ స్ట్రాటజీస్‌తో లీడ్స్ అండ్ సేల్స్ జనరేట్ చేయొచ్చు. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఒక లోకల్ బేకరీ ఉందననుకోండి. ఆ బేకరీ ఓనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ కేక్ డిజైన్స్‌తో రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. కస్టమర్స్ ఆ రీల్స్ చూసి ఇంట్రెస్టెడ్ అయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంక్వైరీ చేస్తారు. తర్వాత ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో, ఒక సింపుల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ కూడా రీచ్, ఎంక్వైరీ, కస్టమర్ సేల్స్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. మేజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఇప్పుడు మేజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ గురించి చూద్దాం. ఇన్‌స్టాగ్రామ్. రీల్స్, స్టోరీస్ అండ్ అట్రాక్టివ్ పోస్ట్ కోసం చాలా పాపులర్. ఫ్యాషన్, ఫుడ్, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్‌కి యూజ్‌ఫుల్. ఫేస్‌బుక్. కమ్యూనిటీస్, బిజినెస్ పేజెస్, లోకల్ బిజినెస్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం యూజ్‌ఫుల్. యూట్యూబ్. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ షేర్ చేయొచ్చు. లింక్డ్ఇన్. ప్రొఫెషనల్ ఆడియన్స్ అండ్ బీ2బీ మార్కెటింగ్ కోసం యూజ్‌ఫుల్. ట్విట్టర్. ఇది రియల్ టైమ్ కన్వర్జేషన్, అప్డేట్స్ అండ్ బ్రాండ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్‌లో సేమ్ కంటెంట్ పోస్ట్ చేయడం కన్నా మన టార్గెట్ ఆడియన్స్‌కి సూటబుల్ ప్లాట్‌ఫార్మ్‌ని సెలెక్ట్ చేయడం బెటర్. చూసింగ్ ద రైట్ ప్లాట్‌ఫార్మ్. మన బిజినెస్‌కి కరెక్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎలా చూజ్ చేయాలి? ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్‌ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఎవరు? స్టూడెంట్సా? వర్కింగ్ ప్రొఫెషనల్సా? బిజినెస్ ఓనర్సా? ఏజ్ గ్రూప్ ఏంటి? వాళ్ళకి ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు? సెకండ్ ఆడియన్స్ ఎక్కువగా యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్‌ని ఐడెంటిఫై చేయాలి.
థర్డ్, మన కంటెంట్ టైప్ అండ్ బిజినెస్ గోల్‌కి సూటబుల్ ప్లాట్‌ఫార్మ్‌ని చూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఫోకస్ చేయొచ్చు. బికాస్ ఫ్యాషన్ కంటెంట్ విజువల్‌గా ఉంటుంది. కానీ ఒక బీ2బీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంటే లింక్డ్ఇన్ బెటర్ ప్లాట్‌ఫార్మ్ అవ్వచ్చు. బికాస్ ప్రొఫెషనల్ ఆడియన్స్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో, ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. రైట్ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. సోషల్ మీడియా కంటెంట్ స్ట్రాటజీస్. సక్సెస్‌ఫుల్ సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం ప్రాపర్ కంటెంట్ స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ మన గోల్ డిఫైన్ చేయాలి. ఎగ్జాంపుల్‌కి బ్రాండ్ అవేర్‌నెస్ కావాలా? ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయాలా? వెబ్‌సైట్ ట్రాఫిక్ కావాలా? లీడ్సా? సేల్స్ కావాలా? సెకండ్, టార్గెట్ ఆడియన్స్‌ని అండర్‌స్టాండ్ చేయాలి. థర్డ్, కంటెంట్ పిల్లర్స్ చూజ్ చేయాలి. అంటే రెగ్యులర్‌గా మన పేజ్‌లో కవర్ చేయబోయే మెయిన్ టాపిక్స్. ఫోర్త్, యూజ్‌ఫుల్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఫిఫ్త్, కన్సిస్టెంట్ పోస్టింగ్ షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీక్లీ 3 రీల్స్, 2 పోస్ట్ అండ్ డైలీ స్టోరీస్ అని షెడ్యూల్ క్రియేట్ చేయొచ్చు. ఫైనల్లీ పెర్ఫార్మెన్స్‌ని అనలైజ్ చేసి ఆడియన్స్‌కి నచ్చిన కంటెంట్‌ని ఐడెంటిఫై చేసి ఇంప్రూవ్ చేయాలి. టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా కంటెంట్. సోషల్ మీడియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్, ఎడ్యుకేషనల్ కంటెంట్. టిప్స్, గైడ్స్, ట్యుటోరియల్స్ అండ్ హౌ టు వీడియోస్. ఎగ్జాంపుల్‌కి హౌ టు ఇంప్రూవ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అని రీల్. సెకండ్, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్. రీల్స్, memes and engaging videos. Third, promotional content. Products, discounts, offers and new launches. Fourth, user generated content. షార్ట్‌గా యూజీసీ. కస్టమర్స్ మీ ప్రొడక్ట్ యూజ్ చేసి ఫోటోస్, వీడియోస్ రివ్యూస్ చేస్తే వాటిని పర్మిషన్‌తో రీపోస్ట్ చేయొచ్చు. ఫిఫ్త్, బిహైండ్ ద సీన్ కంటెంట్. బిజినెస్‌లో ప్రొడక్ట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, టీమ్ ఎలా వర్క్ చేస్తుంది ఇలాంటి కంటెంట్. డిఫరెంట్ కంటెంట్ టైప్స్ మిక్స్ చేసి పోస్ట్ చేస్తే ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ బెటర్‌గా ఉంటుంది. ఆర్గానిక్ వర్సెస్ పెయిడ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇప్పుడు ఆర్గానిక్ అండ్ పెయిడ్ సోషల్ మీడియా మార్కెటింగ్ డిఫరెన్స్ చూద్దాం. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే మనీ పే చేయకుండా నార్మల్ పోస్ట్, రీల్స్, స్టోరీస్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ద్వారా ఆడియన్స్‌ని రీచ్ అవ్వడం. ఆర్గానిక్ మార్కెటింగ్ లాంగ్ టర్మ్‌గా ట్రస్ట్ అండ్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేయడానికి యూజ్‌ఫుల్. పెయిడ్ మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ కోసం మనీ స్పెండ్ చేసి స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్‌కి యాడ్స్ చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ న్యూ ప్రొడక్ట్ లాంచ్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేసి పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్, లొకేషన్ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్‌ని టార్గెట్ చేయొచ్చు. ఆర్గానిక్ మార్కెటింగ్ స్లోగా గ్రో అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ బిల్డ్ చేస్తుంది. పెయిడ్ మార్కెటింగ్ ఫాస్ట్‌గా రీచ్ అండ్ టార్గెటెడ్ విజిబిలిటీ ప్రొవైడ్ చేయగలదు. బెస్ట్ స్ట్రాటజీస్ ఏంటి అంటే ఆర్గానిక్ ప్లస్ పెయిడ్ 2 ప్రాపర్‌గా కంబైన్ చేయడం. సోషల్ మీడియా మెట్రిక్స్ అండ్ కామన్ మిస్టేక్స్. సోషల్ మీడియా మార్కెటింగ్‌లో రిజల్ట్స్‌ని మెజర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ మెట్రిక్స్‌లో రీచ్, ఇంప్రెషన్స్, ఎంగేజ్‌మెంట్, ఫాలోవర్స్, క్లిక్స్, లీడ్స్ అండ్ కన్వర్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మీ రీల్ 10,000 పీపుల్‌కి రీచ్ అయిందనుకోండి. అందులో 500 లైక్స్, కామెంట్స్ అండ్ షేర్స్ వచ్చాయి. ఇది ఎంగేజ్‌మెంట్‌ని అండర్‌స్టాండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వెబ్‌సైట్‌కి ఎంతమంది క్లిక్స్ వచ్చాయి, ఎంక్వైరీస్ ఎన్ని వచ్చాయి, సేల్స్ ఎన్ని జనరేట్ అయ్యాయి, ఇలా ట్రాక్ చేయాలి. కామన్ మిస్టేక్స్: ఇన్‌కన్సిస్టెంట్ పోస్టింగ్ చేయడం, వేరే వాళ్ళ కంటెంట్‌ని కాపీ చేయడం, కస్టమర్స్ కామెంట్స్ అండ్ మెసేజెస్‌ని ఇగ్నోర్ చేయడం, అందరికీ టార్గెట్ చేయడానికి ట్రై చేయడం, ఫాలోవర్స్ నంబర్ మీద మాత్రమే ఫోకస్ చేయడం, అనలైటిక్ చెక్ చేయకపోవడం. రిమెంబర్, ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం కన్నా రైట్ ఆడియన్స్ అండ్ మీనింగ్‌ఫుల్ ఎంగేజ్‌మెంట్ ఇంపార్టెంట్. అనలైటిక్స్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసి ఆడియన్స్‌కి నచ్చిన కంటెంట్‌ని క్రియేట్ చేస్తూ ఉండాలి. థాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కంప్లీట్‌గా నేర్చుకున్నాం. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసి మన బ్రాండ్‌ని ఎలా ప్రమోట్ చేయడం? రైట్ ప్లాట్‌ఫార్మ్ సెలెక్ట్ చేయాలి. వాల్యుయబుల్ కంటెంట్ క్రియేట్ చేయాలి. కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేయాలి. ఆడియన్స్‌తో ఎంగేజ్ అవ్వాలి అండ్ అనలిటిక్స్ ద్వారా పర్ఫార్మెన్స్ మెజర్ చేయాలి. రిమెంబర్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ పోస్టింగ్ కంటెంట్. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ రిలేషన్‌షిప్ విత్ రైట్ ఆడియన్స్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డే 12 ఈమెయిల్ మార్కెటింగ్ గురించి నేర్చుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ హ్యాపీ డిజిటల్ మార్కెటింగ్.